అందరికీ నమస్తే అండి. చాలామంది మన కామెంట్లు వచ్చేసి ఒంటరి మహిళ పింఛన్ గురించి అడుగుతున్నారు. ఈ ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక కొన్ని ప్రాసెస్ అనేది ఉంటుంది. దీని బదులుగా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడం బెటరు. ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటేనే కనుక ఒంటరి మహిళకు మీకు అవకాశం ఉంటేనే కనుక వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడం బెటరు. ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ ఒంటరి మహిళ పింఛన్ అనేది టీడీపీ గవర్నమెంట్ 2014లో తీసుకురావడం జరిగింది ఒంటరి మహిళ పింఛను. అయితే కనుక అప్పుడు వచ్చేసి వయసు వచ్చేసి 30 సంవత్సరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు ఉండేది. అయితే కనుక ఈ ఒంటరి మహిళ పింఛన్ అనేది 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పెళ్ళి కానివారు, ఇంకోటి పెళ్ళి అయిన వాళ్ళు. ఓకేనా? పెళ్ళి కానివారు వచ్చేసి డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. మేము పెళ్ళి కాలేదు, ఒంటరిగా ఉన్నామని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఆ సర్టిఫికేట్ ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు వచ్చేసి భర్త నుంచి విడిపోయి ఉండాలి, అంటే డైవర్స్ విడాకులు తీసుకొని ఉండాలి. విడాకులు తీసుకున్న తర్వాత సంవత్సరం దాటి ఉండాలి. అర్థమైందా? సంవత్సరం దాటి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలంతే, పట్టణ ప్రాంతాలంతే. ఆ విధంగా అప్పుడు అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే కనుక ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి 50 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. వయసు మినిమం 50 సంవత్సరాలు ఉండాలి. అది పెళ్ళి కాని వారు కావచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు. ఇద్దరికి వచ్చేసి గ్రామీణ ప్రాంతాలంతే, పట్టణ ప్రాంతాలంతే 50 సంవత్సరాలకైతే తీసుకోవడం జరిగింది. మరి 50 సంవత్సరాల కంటే కనుక ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చేసి 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఈ పింఛన్కి అప్లై చేసుకోవడం బెటరు. ఎందుకంటే కనుక ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. ఇప్పుడు పెళ్ళి కానివారు ఉంటారు. పెళ్ళి కానివారు ఉంటే కనుక ఒకటే రేషన్ కార్డులు ఉంటే, కుటుంబ సభ్యులందరూ ఒకటే రేషన్ కార్డులు ఉంటే కనుక సపరేట్ రేషన్ కార్డు ఉండాలి. లేదు ఆ రేషన్ కార్డులో ఎవరికి పింఛన్ రాలేదంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సపరేట్ రేషన్ కార్డు ఉండాలంటే సింగిల్గా ఒంటరి మహిళ సింగిల్ రేషన్ కార్డు అనేది తీసుకోవచ్చు. సింగిల్ రేషన్ కార్డు తీసుకున్నప్పుడు డైరెక్ట్ 50 సంవత్సరాలకి అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక. ఓకేనా? కాబట్టి ఒంటరి మహిళ పింఛన్ అప్లై చేసుకున్న దానికంటే కనుక ముందు సింగిల్గా రైస్ కార్డు తీసుకోండి. రైస్ కార్డు తీసుకున్న తర్వాత 50 సంవత్సరాలకు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోండి. అర్థమైందా? ఇంకోటి పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అయిన వాళ్ళు వచ్చేసి భర్త నుంచి డైవర్స్ తీసుకొని ఉండాలి. డైవర్స్ తీసుకొని ఉంటే కనుక అది కూడా సంవత్సరం పైనే ఉండాలి. సంవత్సరం పైనే ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఎవరికీ కానీ పింఛన్ రాకూడదు. ఒకటే రేషన్ కార్డు మీద 2 పింఛన్లు రావు కాబట్టి అప్లై చేసుకోవడానికి ఉండదు. అర్థమైందా? కాబట్టి రైస్ కార్డు సింగిల్గా రైస్ కార్డు అప్లై చేసుకున్నా కూడా డైరెక్ట్ 50 సంవత్సరాలకి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి సాధ్యమైనంత వరకు ఒంటరి మహిళ ఒకవేళ అవకాశం ఉంటే ఒంటరి మహిళ అప్లై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. లేదు దానికి ఇదల్లా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని మొత్తం డీటెయిల్స్ రాసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు. అంత టైం పడుతుంది. అంతలోపల మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని అర్హత కలిగి ఉంటే కనుక సింగిల్గా రైస్ కార్డు ఉండి మీకు అన్ని ఎలిజిబుల్ ఉంటే కనుక డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కనుక. నాకు తెలిసినంత వరకు అయితే కనుక 50 సంవత్సరాలకు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవడం బెటరు. ఓకేనా? ఇంకోటి రైస్ కార్డు గురించి మనకు గతంలో సర్వీస్ అనేది 24 రూపాయలు ఉండేది. కొత్తగా రైస్ కార్డు అప్లై చేసుకోవాలంటే 24 రూపాయలు ఉండేది. అలాగే అడ్రస్ మార్పు చేసుకోవాలన్నా లేకుంటే ఏదైనా స్కిప్ చేసుకోవాలన్నా 24 రూపాయలు ఉండేది. ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ అనేది 100 రూపాయలు పెంచడం జరిగింది. ఓకేనా? ఒకటే కార్డులో నుంచి స్కిప్ చేసుకొని కొత్తగా రైస్ కార్డు తీసుకోవాలనుకునే 200 పెంచడం జరిగింది. ఇది కూడా ఒకసారి గమనించండి. కాబట్టి ఒంటరి మహిళ పింఛన్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నాక అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము అదే అప్లై చేసుకుంటామండి. లేదు దాని బదులుగా అవకాశం వచ్చినప్పుడు 50,000కి అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కనుక ఒంటరి మహిళ పింఛన్ కానివ్వండి, వృద్ధాప్య పింఛన్ ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. జస్ట్ వితంతువులకు, దివ్యాంగులకు జూన్ తర్వాత ఆప్షన్ ఇస్తామన్నాడు కాబట్టి ఆ పింఛన్లకు మాత్రమే ఉన్నాయి. తర్వాత మిగతా నెక్స్ట్ కేటగిరీ ఇస్తామన్నారు కాబట్టి ఒకవేళ ఆప్షన్ వచ్చాక అప్లై చేసుకోండి. ఓకేనా? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.